హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్ట్గా చికెన్ ఫ్రై చేయడానికి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకుని ఇలా ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేయడానికి 3 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల సాల్ట్, అర టీ స్పూన్ ధనియాల పౌడర్, అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకోండి. ఇలా ఇవన్నీ తీసుకున్నాక అంతా కలిసే విధంగా బాగా కలిపాక ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. ఇప్పుడు గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొంచెంగా స్పైసెస్ యాడ్ చేసి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్నగా తరిగి యాడ్ చేయండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలు కూడా యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం యాడ్ చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. సో మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా మూత పెడుతూ కలుపుతూ మొత్తానికి చికెన్ ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా ఉడికించాక ఇందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టకుండా ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ.